ఎక్కువ చర్చనీయాంశం మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాన్ని జరుగుతుంటుంది. మనకు హైదరాబాద్ యాంగిల్ మనం విడిపినప్పుడు కూడా గొడవ అంతా ఏంటి, సమైక్యం అంతా ముసుగులో జరిగిందంతా ఏంటంటే మనం హైదరాబాద్ మించిన రాజధాని అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మిడిల్ క్లాస్ బాగా, మిడిల్ క్లాస్ కాదు పేద, ఇప్పుడు మనకు టీవీ సీరియల్స్ లో కూడా పేద అమ్మాయిని పేద కుటుంబాలకు గాథలు సినిమా సీరియల్స్ పెద్ద సక్సెస్ కావడం, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు ఇది బాధలు అందరూ ఏడుస్తుంటారు, పేదవాళ్ళు ఏడుస్తుంటారు, దానికి ఏడుస్తుంటారు, ఆ సీరియల్ బాగా సక్సెస్ అవుతుంటాయి. అంటే దానికి ఉన్న గ్లామర్ అది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అడ్రస్ చేస్తుంటారు. హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిలో అదే సిద్ధాంతం, ఇప్పుడు అదే సిద్ధాంతం. అంటే విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడం, విదేశీ వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళ నుంచి అవగాహన చేసుకోవడం అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండ్, అంటే మన రేంజ్ పెద్దది అని చెప్పుకోవడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. అందరితో ఆగుతుందా రాజకీయం? ఇప్పుడు మనకు వెంకటరెడ్డి గారు కొన్ని స్పెసిఫిక్ అలిగేషన్స్ చేస్తున్నారు, నాకు అంత ఆధారాలు బట్టి నేను చేయలేను, కానీ బేసిక్ గా కేవలం హైప్ క్రియేట్ చేయడం కోసమే పరిమితం అవుతుందని అనుకోలేము. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ ఎలా కరప్ట్ చేస్తాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు వాళ్ళని కరప్ట్ చేయంటారు, వాళ్ళేం తక్కువలేం కాదు. వాళ్ళు ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు కూడా అందరినీ ఫస్ట్ పొలిటీషియన్స్ కరప్ట్ చేసి, ఆఫీసులను కరప్ట్ చేసి వాళ్ళు కావాల్సిన పనులు చేసుకుంటూ ఉంటారు. మనకు ఐక్యరాజ్యం ఇంటర్నేషనల్ లో ఒక ఇది ఉంది, ఒక 15% 20% ఎడ్యుకేషన్ కి ఖర్చు పెడతా ఉంటారు. ఎడ్యుకేషన్ నేను ఏదో అనుకున్నా, ఎడ్యుకేషన్ అంటే ఇదే కరప్షన్ చేయడం, అఫిషియల్ ఖర్చు పెడతా ఉంటారంట వాళ్ళు. కాబట్టి అట్లాంటి వ్యవహారాలు ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ రాజకీయ నాయకులతో చేసే ఒప్పందాలు అవి లేకుండా ఎట్లుంటాయి? లేకుండా ఉండే అవకాశం ఉంది. హైప్ కోసం ఫస్ట్ మాట్లాడుతున్నాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ద్వారా తీసుకోవడం ద్వారా ఒక హైప్ క్రియేట్ చేయడం, ప్రజల మనోభావాన్ని దాన్ని లింక్ చేయడం. ఇప్పుడు అమరావతిలో సింగపూర్ అనగానే ఎందుకు పెట్టారు? ప్రపంచంలో సింగపూర్ అనేది సముద్రానికి పక్కన ఉంటుంది, చాలా చిన్న దీవి లాంటిది. కాబట్టి వాళ్ళు సముద్రాన్ని చంద్రబాబు గారు సార్ చెప్పారు కదా, ఎదురీదాలి అనేసి సముద్రాన్ని తోసి ఆడ ఒక నగరాన్ని సృష్టించారు. మన ఎందుకు సృష్టించాలి? మనకు భూములు ఎక్కువైపోయి వస్తా ఉంటాయి రాష్ట్రం అంతా, మన ఎందుకు వాళ్ళు మోడల్ అవుతుంది? సముద్రాన్ని ఎందుకు వేయాలి, నదులు ఎందుకు వేయాలి? మనం దూరంగా ఉండొచ్చు వాటికి. కాబట్టి దాన్ని ఎందుకు తీస్తారంటే ఒక అద్భుతం, సింగపూర్ అనేది అద్భుతం కాబట్టి ఆ కంపెనీలతో లింక్ పెట్టుకోవడం. ఆ కంపెనీలతో లింక్ పెట్టుకున్న తర్వాత ఆ కంపెనీల మరకంతా కూడా రాజకీయ నాయకులకి, వ్యవస్థకి అంటించకుండా జరగదు. ఇంత గోప్యతతో ఇంత గందరగోళం చేసే విషయాల్లో ఎవరికైనా, అది వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా, అట్లాంటి అసహజమైనటువంటి ఆలోచనలు, ఉపరితల విన్యాసాలు, నేల విడిచి సాము చేయడాలు ఇవి ఏవైతే జరుగుతాయో అక్కడ అనివార్యంగా ఎక్కడో ఒకచోట కరప్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ వాటిలో ప్రతిష్ట కోసం, భావోద్వేగాలను అడ్రస్ చేయడం కోసం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ కంపెనీలకు ఉన్న మరకంతా కూడా వీళ్ళు అంటించుకోవడం, వీళ్ళ మరకను వాళ్ళంటి